ఆచి చికెన్ మసాలా. ఎడారి దేశం సౌదీ అరేబియాను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలు, తుఫాన్ల బీభత్సానికి రాజధాని రియాద్ తో పాటు పలు కీలక ప్రావిన్స్ లో జనజీవనం అతలాకుతలమైంది. పరిస్థితులు తీవ్రంగా ఉండటంతో అక్కడి ప్రభుత్వం విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలకు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. అత్యవసర సేవల విభాగాలను హై అలర్ట్ లో ఉంచింది. రాజధాని రియాద్ లో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వర్షంతో పాటు బలమైన ధూళి తుఫానులు రావడంతో వాహనదారులకు రోడ్లు సరిగ్గా కనిపించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆల్ హహాసా ప్రావిన్స్ లో రహదారులు జలమయం కావడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వరదలు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి సౌదీ రెడ్ క్రిసెంట్ అథారిటీ సర్వసన్నద్దమైంది. రియాద్ లో దాదాపు 143 అంబులెన్స్ యూనిట్లను, 25 రాక్ బృందాలు సిద్దంగా ఉంచారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నారు. వారి కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. కాగా ఇన్ని రోజుల పాటు యుద్ద నేపథ్యంలో అట్టుడికిపోయిన సౌదీ అరేబియా సీజ్ ఫైర్ నేపథ్యంలో కాస్త పరిస్థితులు సద్దుమణిగాయి అనేలోగా ఆకస్మిక వరదలు ఆ దేశంలో కల్లోలం సృష్టిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, ఎడారి దేశమైనటువంటి సౌదీ అరేబియాను వరదలు కంప్లీట్ గా ముంచెత్తాయి. సౌదీ అరేబియా అంటేనే మనకు ఇసుక పెద్ద పెద్ద కిలోమీటర్ల కూర విస్తరిస్తున్నటువంటి ఎడార్లే కనిపిస్తాయి. కంప్లీట్ గా కూడా సౌదీ అరేబియా అంటేనే ఎడారి దేశంగా పేరు పొందినట్టు. అలాంటి సౌదీ అరేబియాలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి సౌదీ అరేబియా మొత్తం కూడా వరదలతో ముంచెత్తిందని చెప్పవచ్చు. ఎప్పుడూ ఎడారి దేశంగా ఉన్నటువంటి సౌదీ అరేబియా ఒకేసారి ఇప్పుడు వరద దేశంగా మారిందని కూడా చెప్పవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా అటు సౌదీ రాజధాని రియాద్ లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు 30 నుంచి 40 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టుగా కూడా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటైతే సౌదీ అరేబియా మొత్తం కూడా అతలాకుతలం అవుతుంది. దీంతో ఏకంగా సౌదీ అరేబియాలోని స్కూల్స్ కు, కాలేజీలకు, ప్రభుత్వ ఆఫీసులో కూడా ఏకంగా సెలవునే ప్రకటించారు. సౌదీ అరేబియాలో అంటే మామూలుగా రోడ్లు ఉండవు, చాలా పెద్ద పెద్దగా వెడల్పుగా విస్తరించుంటాయి. సో అటు స్టేట్స్ రోడ్స్ అయినా, మిగతా ఇంటర్ టౌన్స్ రోడ్స్ అయినా కూడా దాదాపు ఏ రోడ్ అయినా సరే 150 నుంచి 200, 300 మీటర్ల వెడల్పుతో ఉన్నటువంటి సౌదీ అరేబియా రోడ్ల పైన కూడా ప్రవహిస్తున్నటువంటి వాటర్ తోటి కూడా కంప్లీట్ గా కూడా మన దగ్గర అయితే వాగులు ఎలాగా ప్రవహిస్తుంటాయో ఆ వాగుల ప్రవాహాన్ని, చిన్న చిన్న నదుల ప్రవాహాన్ని సౌదీలో ఉన్నటువంటి రోడ్లు తలపిస్తున్నాయి. సౌదీలో ఉన్నటువంటి రోడ్ల పైన ఉన్నటువంటి పార్క్ చేసినటువంటి వందలాది వాహనాలు కూడా వరదల్లో కొట్టుకపోతుంటాయి. సౌదీలో ఎక్కువగా కూడా దాదాపు 90% వెహికల్స్ కార్లను ఉపయోగిస్తారు కాబట్టి పార్క్ చేసినటువంటి వెహికల్స్ గానీ, వెళ్తున్నటువంటి వెహికల్స్ కూడా ఎక్కువగా వరద ప్రభావంలో కొట్టుకుపోయాయి. దాదాపు వందలాది కార్లు గాని, ట్రక్కులు గాని కూడా సౌదీలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో వరదలకు కొట్టుకుపోయాయి. సో వరదల్లో చిక్కుకున్న వారిని కూడా రక్షించేందుకైతే సౌదీ ప్రభుత్వం చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది. సో మొన్నటి వరకు భారీగా ఏదైతే మనకు యుద్ధం ఉందో, యుద్ధ వాతావరణంతో, యుద్ధంతో ఇబ్బంది పడ్డటువంటి సౌదీ అరేబియా ఇప్పుడు వరదలతోటి అట్టుడికిపోతుందని చెప్పవచ్చు. దీంతో ఏప్రిల్ సౌదీ అరేబియాలో ఈ నెల 11, 12, 13 ఈ 3 రోజుల నుంచి కూడా భారీగా వరదలు కురుస్తున్నాయి. సో ఈ వరదల కారణంగా రియాద్, దాంతో పాటు అల్ హన్సా వంటి ప్రాంతాల్లో విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. విద్యార్థుల యొక్క భద్రత దృష్ట్యా కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించి ఆన్లైన్ లో కూడా క్లాసులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. సో సౌదీ రాజధాని రియాద్ తో పాటు మక్కా, అల్కర్ష్ మరియు తూర్పు ప్రావిన్స్ లోని పలు ప్రాంతాల్లో కూడా రహదారులు అయితే జలమయం అయిపోయాయి. మక్కా చాలా ఫేమస్ టౌన్. సో మక్కాలోని కూడా మక్కా మసీదు గానీ, మిగతా ఉన్నటువంటి చాలా మసీదులకు పేరొందినటువంటి మక్కాలో కూడా కంప్లీట్ గా కూడా రహదారులు జలమైపోయి అక్కడ ఉన్నటువంటి
ఏదైతే ఫ్లాట్స్ ఉంటాయో ప్రాంతాలు ఉంటాయో వాటికి కూడా పూర్తిగా కూడా జలమయమైనటువంటి పరిస్థితి మక్కాలో కనిపిస్తుంది. సో మక్కా టౌన్ ఎక్కడ చూసినా సరే మనకు విపరీతమైనటువంటి వరద కనిపిస్తుంది. దాంతో పాటు అల్కర్జ్ అలానే తూర్పు ప్రావిన్స్ ప్రాంతాల్లో కూడా పూర్తిగా హెవీగా కురుస్తున్నటువంటి రెయిన్ తోటి కూడా ఆ ప్రాంతాలన్నీ కూడా కంప్లీట్ గా జలమయం అయిపోయాయి. సో కంప్లీట్ గా అపార్ట్మెంట్ సిస్టమ్స్ ఎక్కువగా ఉంటున్నటువంటి భారీ కట్టడాలోకి కూడా ఉన్నటువంటి వరద నీరు వచ్చి చేరింది. సో దీంతో చాలా మంది ప్రజలు కూడా వందలాది మంది ప్రజలు కూడా అక్కడ ఉన్నటువంటి వరద ప్రాంతాల్లో చిక్కుకొని బిక్కుమంటూ సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు భారీగా నీటి ఒక వాటర్ స్టోరేజ్ అక్కడ మెయిన్ రోడ్స్ పైన ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ కూడా చాలా కిలోమీటర్లు మొత్తం నిలిచిపోయింది. సో మన సౌదీలో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ కూడా కార్లు మెయిన్ రోడ్ల పైన నడుస్తూ ఉంటాయి కాబట్టి చాలా స్పీడ్ తోటి కూడా వెళ్తున్నటువంటి క్రమంలో ఆ రోడ్లపై కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. దాదాపు 2 నుంచి 3 అడుగుల మేర, కొన్ని చోట్ల 5 నుంచి 10 అడుగుల మేర కూడా వాటర్ ప్రవహిస్తూ ఉండడం వల్ల కూడా కిలోమీటర్ల కొద్ది కూడా ట్రాఫిక్ లో అక్కడ చిక్కుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాంతో పాటు మున్సిపల్ సిబ్బందిని కూడా నీటిని తొలగించే పనులు అక్కడ ఉన్నారు. సౌదీ ప్రభుత్వం కూడా వరద, ఎందుకంటే వరదను మళ్లించడానికి వారు అక్కడ ప్రత్యామ్నాయ చర్యలు లేకపోవడము, కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు తోడుగా ఎలాంటి సహాయక చర్యలు చేయడానికి కూడా అక్కడ ప్రభుత్వానికి అయితే చాలా ఇబ్బంది ఉంటుంది. దీంతో సౌదీ అరేబియాలోని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటరాలజీ NCM రాబోయే కొద్ది రోజుల పాటు కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సో దీంతో లోతట్టు ప్రాంతాల్లో ఉండే వారు కూడా వాగులు దాటే ప్రయత్నం చేయొద్దామని కూడా సివిల్ డిఫెన్స్ అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలను హెచ్చరికలు జారీ చేశారు. ఏదైతే మనకి ఇండియాలో IMD ఉంటుందో, సో భారత వాతావరణ శాఖ ఉంటుందో, అలా సౌదీ అరేబియాలో NCM ఉంది. సో దీన్ని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటరాలజీ అంటారు. సో అక్కడ ఉన్నటువంటి వాతావరణం సంబంధించినటువంటి సమాచారం మొత్తం కూడా NCM అందిస్తుంది. NCM కూడా ఏకంగా అక్కడ ఉన్నటువంటి చాలా ప్రాంతాలు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని గంటల పాటు కూడా భారీగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. దాంతో పాటు వాగులు దాటే ప్రయత్నం చేయొద్దంటున్నారు, ప్రయాణాలు కూడా చేయొద్దని కూడా అక్కడ ఉన్నటువంటి NCM కూడా ఏకంగా ప్రభుత్వాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా హెచ్చరికలు జారీ చేసింది. సో రాజధాని రియాద్ లో గత 2 రోజులు కురుస్తున్నటువంటి వర్షానికి కూడా కంప్లీట్ గా కూడా చెరువులన్నీ కూడా రోడ్లమయమని చెప్పుకోవచ్చు. వర్షంతో పాటు బలమైనటువంటి ధూళి, తుఫానులు, ఈదురుగాళ్ల ప్రభావం, తుఫాన్లు కూడా ఎక్కువగా ఉండటంతో వాహనదారులకు రోడ్లపై ఎదురుగా వస్తున్నటువంటి వెహికల్స్ కూడా ఏమీ కనిపించకపోవడంతో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వరదలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి సౌదీ రెడ్ క్రిసెంట్ అథారిటీ కూడా పూర్తిగా సర్వసన్నద్ధమైంది. రియాద్ లో దాదాపు 143 అంబులెన్స్ యూనిట్లను, 25 రాఫ్ బృందాలను కూడా అక్కడ సిద్ధంగా ఉంచారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని కూడా రక్షించేందుకైతే ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. వారి కోసము ప్రత్యేక హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్లను కూడా అలర్ట్ చేయడం జరిగింది. కాగా కొన్ని రోజులుగా యుద్ధంతో అట్టుడిపోయినటువంటి సౌదీ అరేబియా సీజ్ ఫైర్ నేపథ్యంలో కాస్త పరిస్థితులు సర్దుమణిగి కోలుకుంటున్నటువంటి క్రమంలోనే ఇప్పుడు ఉన్నటువంటి ఆకస్మిక వరదలతోటి ఆ దేశంలో కల్లోలం జరుగుతుందని చెప్పవచ్చు. సో మరొక 2-3 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని కూడా నేషనల్ సెంటర్ ఆఫ్ మెటరాలజీ సౌదీ దేశానికి సంబంధించి ప్రకటించడంతో కూడా ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. సౌదీలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి, వరద ప్రభావం చూసాక నిజంగా విపరీతమైనటువంటి భయాందోళనకు గురవుతున్నారు. సో మరికొద్ది గంటల పాటు కూడా ఇదే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో సౌదీ ప్రభుత్వము తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పటికైతే అలర్ట్ జారీ చేస్తుంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తుంది. దాంతో పాటు సౌదీ రెడ్ క్రిసెంట్ అథారిటీ కూడా వరద సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఎదుర్కోవడానికి, అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి కూడా సర్వసన్నద్ధంగా ఉంది. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.